నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం. దేశంలో జంజీ ఉద్యమం వస్తుందా, దానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయా అని చర్చించుకుందాం. జంజీ ఉద్యమం వస్తుందని ఈ మధ్యన మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ కాక్రోచ్ బ్యాచ్ అని చెప్పి సోషల్ మీడియాని అవమానించారని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దానికి వివరణ ఇచ్చారు కూడా, మనకు సూర్యకాంత్ వర్మ వివరణ ఇచ్చారు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కానీ దాన్ని ఆసరా చేసుకొని కాక్రోచ్ జనతా పార్టీ అంటే సిజేపి అనే ఒక పార్టీని అభిజిత్ బిక్తి అనే ఒక యువకుడు ప్రారంభించారు. దీన్ని ఏంటంటే యువత కోసం, యువత కోసం అనే నినాదంతో మొదలుపెట్టారు. దీనిలో ఒకే 3 రోజుల్లో 36 లక్షల మంది నమోదయ్యారట. అది సేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు వచ్చిన సందర్భం అట్లాంటిది, కాకపోతే దేశవ్యాప్తంగా అన్న ఉద్దేశం. దీని పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేయలేదు, ఏం చేయాలి, కాక్రోచ్ జనతా పార్టీ అని కాక్రోచ్ ఒక టోపీ లాంటి పెట్టుకొని తెల్లటి ఆ షర్టు వాళ్ళు అట్లాగే నల్లటి ప్యాంటు వేసుకొని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నది. అంటే రిజిస్టర్ కాలేదు ఇప్పటి వరకు. సోషల్ మీడియా వేదికగా ఇది నడుస్తున్నది. సోషల్ మీడియా వేదికగా ఈ నిరుద్యోగ యువత వీళ్ళందరూ ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నంలో కొంతమంది ఇప్పటికే మనకు మన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కూడా దానికి మద్దతు ఇచ్చారు. ఇక మళ్ళీ రాజకీయం మొదలైంది ఇక్కడ. కనుక ఇదంతా చూస్తే నేపాల్, బంగ్లాదేశ్ లేకపోతే ఇతరత్ర దేశాల్లో వచ్చిన బంగ్లాదేశ్, మనకు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి చోట వచ్చిన ఈ జంజీ ఉద్యమం ఇక్కడ మన దగ్గర వస్తుందా అనేది మీమాంస. సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడ్డ ఉంది. నేను ఎప్పుడు చెప్తున్నాను, సోషల్ మీడియా తప్పు కాదు. మామూలు పత్రికలు కానీ, మీడియా సంస్థలు కానీ, మన ప్రజాప్రతినిధులకు కానీ, అధికారులకు అమ్ముడుపోయి సరైన వార్తలు ప్రసారం చేసుకోవడం, సరైన వార్తలను ప్రజలకు తెలియకుండా చేయడం, చేసినా కూడా వక్రీకరించడం, అంటే వాళ్ళ పార్టీ అభిప్రాయాన్ని బట్టి, వాళ్ళ పార్టీ సానుకూలతను బట్టి, అఫిలియేషన్ బట్టి ఆ వార్తలను వక్రీకరించి సరైన వార్తను వ్యాఖ్యానం కలపడం. దీని ద్వారా ప్రజలకు నిజమైన విషయాలు తెలవడానికి సోషల్ మీడియా పనికొస్తుంది కాదంటే. సోషల్ మీడియా ఒక కత్తి లాంటిది. కత్తితో కూరగాయలు కోయచ్చు, మెడకాయలు కోయచ్చు. కత్తి తప్పు కాదు, కోసేవాడికి తప్పు. కనుక దీన్ని ఏం చేయాలంటే, దీన్ని ఎట్లా సక్రమ మార్గంలో పెట్టాలి అనే దాన్ని అందరి ఆవేదన అదే కదా. సోషల్ మీడియా వల్ల తప్పులు జరుగుతున్నాయి, అనవసర ఆరోపణలు వస్తున్నాయి, ఏది పడితే అది మాట్లాడుతున్నారు, హననం చేస్తున్నారు, వ్యక్తి హననం చేస్తున్నారు, కులము, మతము, ప్రాంతము, భాష అన్నింటి మీద స్కోర్స్ అవుతున్నాయి. కనుక ఒక మనిషిని డిమోరల్ చేయాలంటే ఎన్ని చేయాలో సోషల్ మీడియా చేస్తుంది. సోషల్ మీడియా నిజమైన వార్తలను ప్రసారం చేస్తుంది. చాలా వార్తలు ఫేక్ వార్తలు వచ్చినప్పుడు కూడా అదే సోషల్ మీడియా ఇది ఫేక్ అని చెప్పి తీర్చిపడేస్తుంది. కనుక మంచి ఉంది, చెడ్డ ఉంది. నేను చెప్పాను కదా, కూరగాయలు కత్తి కోయడం. అందుకని దీన్ని బట్టి మనం ఒకదాన్ని అంచనా వేయలేం. కానీ మిగతా దేశాల్లో అలాగా, చిన్న దేశాల్లో అలాగా మన దగ్గర అట్లాంటి ఉద్యమం రాదు. నిజంగా చెప్పాలంటే ఓటర్లు స్పందించి ఉద్యమం చేస్తేనే కరెక్ట్. ఓటర్లు స్పందిస్తే తమిళనాడులో విజయ్ గెలుస్తారని ఎవరనలే కదా. 90% సర్వేలన్నీ ఆయన ఓడిపోతాడు, 5-10 సీట్లు వస్తే ఎక్కువ అన్నాడు. ఇవాళ చూసింది కదా. అట్లానే దేశం మొత్తం మీద ఎన్నికల సంస్కరణల ద్వారా రావాల్సింది తప్ప ఇంకోటి లేదు. కాకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశాలు కూడా చెప్తున్నారు. వాళ్ళు 4 చెప్తున్నారు. ఒకటేమంటే అవినీతి లేని పాలన, మరి ఇట్లాంటి అసలు యాక్చువల్గా నిజంగా మౌలిక వాటి ఎత్తుకోకుండా కొన్ని మనకు ఏదైతే కొన్ని అవి చేస్తున్నారో అవి పూర్తి సమగ్ర పరిష్కారాలు కావంటున్నాను. వాళ్ళు చేసే పరిష్కారాలు అవినీతి లేని పాలన, లేకుంటే నిజమైన పౌర సేవలు అందడం, లంచం లేకుండా పౌర సేవలు అట్లాంటివి ఏం లేవు అందులో. అంటే పాలనా సంస్కరణ లేకుండా కేవలం ఇప్పుడున్న పాలకుల మీద దుమ్మెత్తిపోయడానికి ఇటువంటి సోషల్ మీడియా వేదికలు వస్తే దాన్ని పనికిరాదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మన భారతదేశంలో 160 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇట్లాంటి సోషల్ మీడియా ఉద్యమాలు పైకి వచ్చి చేసే సందర్భం ఉండదు. నేను నిరాశవాదిని కాదు. ఒకనాడు జనతా ప్రభుత్వం వచ్చింది. ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలను ఎంటగొడుతూ ఎమర్జెన్సీలో వచ్చిన యువత అంతా కూడా ఇటువైపు మళ్ళీ ఓట్లు వేయడం వల్ల వచ్చింది. దేశమంతా కూడా జనతా పార్టీ గెలిచింది కదా. అట్లాంటి ఉద్యమాలు రావాల్సిందే తప్ప లోకనాయక్ జయప్రకాష్ నారాయణ చేసిన ఉద్యమం మనకు పూర్ణ స్వరాజ్ అట్లాంటిది వచ్చినప్పుడు చాలా స్పందించారు ప్రజలు. ఇప్పటికి కూడా స్పందిస్తున్నారు. కానీ సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమం చేస్తే ఓట్లు వేయండి అంటున్నాడు. ఏ యువత అయితే ఇప్పుడు చేస్తున్నారో ఓట్లు వేయకుండా నిరాశ నిస్పృహలతో చేస్తున్నారు. ఇప్పుడు చెప్పే కాంగ్రెస్ జనతా పార్టీ ఖచ్చితంగా ఓటు వేయమంటున్నారు, ఓటు వేయొద్దని ఏమంటలేరు. కానీ వాళ్ళ 4 సూత్రాలు పెద్దగా పనికొచ్చేవి కావంటున్నాను నేను. ఎందుకంటే 50% మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని, అంటే ఇప్పటి నుంచే ఒక పార్టీ పెట్టుకుని 50% మహిళలకు అంటున్నారు. 33% దిక్కు లేదంటే 50% మహిళలకు అంటున్నారు. వాటి చూసారు 4 సరిపోవు, 40 కావాలి. ఆ 40లో స్పష్టంగా నేను చెప్తున్నాను, రాజకీయ సంస్కరణలు కావాలి. దామాష పద్ధతి ఎన్నికల గురించి మాట్లాడతలేరు, ఎఫ్పీటీపీ ఎన్నికల గురించి ఏమో తెలియదు. ఇట్లాంటివన్నీ మాట్లాడకుండా కేవలం ఒక పాల పొంగులాగా వస్తే ఆ ఉద్యమం నిలబడదు కూడా అంటున్నాను. ఇది పాల పొంగు ఉద్యమంగా మారుతుందా అని నాకు అనుమానం.
ఎందుకంటే చిన్న దేశాలలో ఆ ఉద్యమాలు రావడం చాలా ఈజీ, పెట్టుకోవచ్చు, పెద్ద ఎత్తున అది జరుగుతాయి. నేపాల్ కానీ ఇట్లా జరిగినాయి. అంటే ఉన్న ప్రభుత్వాన్ని పడగొడదాం అనుకున్నప్పుడు ఎటువంటి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి చూశారు కదా. బంగ్లాదేశ్లో ఏమైంది, ఎటువంటి ప్రభుత్వం ఏర్పడ్డది, మరి బాలన్ షా వచ్చారు, చాలా యువకుడే. నేపాల్లో ఎటువంటి ప్రభుత్వం ఏర్పడ్డది, శ్రీలంకలో చూసాం కదా, పాతవాడిని పాలదోలు కొత్తవాడిని. ఇదంతా కొంత నా ఉద్దేశం ఏంటంటే పెద్ద ఎత్తున కుట్ర కూడా జరుగుతుందా ఏదైనా అనే మాట కూడా వస్తుంది. అంటే సిఏఏ కానీ అమెరికా కానీ భారతదేశంలో అస్థిరత్వం సృష్టించడానికి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారా? వీళ్ళు అటువంటి వాళ్ళు కాదు, నేను వీళ్ళ మీద ఆరోపణ చేస్తలేదు. కానీ ఇవాళ మంచో చెడ్డ సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ విధానాలన్నీ నేను సమర్థిస్తున్నాను. బీజేపీ కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలు సమర్థిస్తున్నాను. కానీ ఈ సమర్థించని దేశంలో వీటిని తప్పులు పట్టే క్రమంలో పూర్తిగా బ్లాంకెట్ మార్చాలనుకుంటే నేను చెప్పాను కదా, రాజకీయ ఎన్నికల సంస్కరణ రావాలి, పోలీస్ సంస్కరణ రావాలి, న్యాయ సంస్కరణ రావాలి, అవినీతి లేని పాలన రావాలి. ఇది ఒక్కటి లేదు అందులో. వాళ్ళ ఇవేమి లేకుండా కేవలం ఏదో పాల పొంగులాగా 50% మహిళల రిజర్వేషన్ ఇచ్చేస్తాం మేము, ఇంకేదో చేస్తామంటే లాభం లేదు. అది కాదు, వీళ్ళు నిజమైన సంస్కరణలు వైపు పోతే అప్పుడు సక్సెస్ అవుతారు. అట్లాగే చాలా పార్టీలు పుట్టినాయి, పోతాయి. పువ్వులో పుట్టి మక్కలో పెట్టిన పార్టీలు చాలామంది పోయినాయి. భారత రాజ్యాంగం అనుమతించకుండా, భారత రాజ్యాంగం చేయకుండా ఫిరాయింపుల చట్టాలు 20 ఏళ్ళు అనర్హత అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసు కనుక 20 ఏళ్ళ అనర్హత వర్తించే ప్రయత్నం అవుతుందా? దిక్కు చేసిన 6 ఏళ్ళు అనర్హతగా మన పార్టీ ఫిరాయింపుల చట్టమే దిక్కు లేకుండా పోతుంది. 20 ఏళ్ళు మేము అనర్హత పెట్టి వేస్తామంటే ఎట్లా? అందుకని ఇవన్నీ కూడా ఆశలు ఉండాలి, ఆశయాలు ఉండాలి. కానీ ఆశలకు మధ్యన అగాధం పెద్దగా ఉండొద్దు. అదే జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఈ రెండింటితో పాటు వాళ్ళు నేను చెప్పిన ఈ 5-6 సంస్కరణలు రైతుల గురించి ఎక్కడ ఉంది? యువత అంటున్నారు. యువతలో రైతులు లేరా? మరి రైతుల గురించి ఏమైనా ఉందా? అంటే లాభసాటి వ్యవసాయం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? అవినీతి గురించి మాట్లాడుతున్నారు? ఇవేం మాట్లాడకుండా కేవలం బ్లాంకెట్ మారుస్తామనంటే బ్లాంకెట్ మార్చడానికి ఇవన్నీ నేను చెప్పినవి కావాలి. ఇవి కాకుండా కేవలం ఒక పాలపొంగులాగా వచ్చేసి జంజీ ఉద్యమం చేస్తాం, రోడ్ల మీదకి వస్తాం, తిరుగుబాటు చేస్తామంటే భారత రాజ్యాంగం ప్రకారం అటువంటి ఏమి చెల్లవు. రోడ్డు మీద విన్యాసాలు, స్ట్రీట్ ఫైట్స్ 80% చెల్లవు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని దాని మీద సిద్ధాంతపరంగా కొట్టాల్సిందే. కానీ కేవలం ఒక యువతల ఆవేశాన్ని వాడుకొని, ఆవేశం ఉండాలి, ఆవేశము ప్లస్ ఆలోచన, అప్పుడు మాత్రమే సంస్కరణలు వస్తాయి. కేవలం ఆవేశం పనికిరాదు, కేవలం ఆలోచించుకుని ఇంట్లో కూర్చునే పనికిరాదు. ఈ రెండు సమన్వయం చేయాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నాను, కాక్రోచ్ జనతా పార్టీకి ఈ పునాది లేదా అనిపిస్తుంది నాకు. దానికి కూడా లక్షల సంఖ్యలో సభ్యులు చేరవచ్చు. ఆ లక్షల సంఖ్య సభ్యులు మీరు ఓటేస్తేనే కదా ప్రజాస్వామ్యంలో మార్పు సాధ్యమయ్యేది. తమిళనాడు ఉదాహరణ తీసుకుంటాను. అది మంచా చెడ్డ తర్వాత సంగతి. 2 ద్రవిడ పార్టీలు, సాంప్రదాయ ద్రవిడ పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది కదా. ఓటు ద్వారా మార్పు కావన్నా వద్దా అంటే వీధి పోరాటాల ద్వారా మార్పు కావన్నా, వీధి పోరాటాల ద్వారా మార్పు రాదు. స్పష్టంగా చెప్తున్నాను. ఒకనాడు అస్సాంకు బంగ్లాదేశ్ చొరబాటుదారుల మీద ఉద్యమించిన ప్రఫుల్ల కుమార్ మహంతా ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ తర్వాత ఫెయిల్ అయ్యింది. అందుకని ఆ పాలపొంగు ఉద్యమం ఏమైంది, ముఖ్యమంత్రి చేయగలిగింది ఆయన. కానీ ఆ తర్వాత సంస్కరణలు ఫెయిల్ అయ్యింది కదా. ఇప్పుడు ఆయన పేరు కూడా మనకు విని రావడం లేదు. అట్లా యువత ఆవేశంతో కాకుండా ఆలోచన చేసి ఈ భారతదేశానికి ఏ సంస్కరణ అవసరమో అనే దాని మీద పోతే ఈజీ ఉంటుంది. కానీ ఎవరో ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్న దాని మీద కోపానికి వచ్చేసి మేము ఏదో కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఆ బొమ్మ పెట్టుకొని మేము చేస్తామంటే లాభం లేదు. నేను వాళ్ళని అవమానిస్తాను. వాళ్ళ ఆలోచన మంచిది. ఆలోచనకు సరైన పాత్ర కూడా కావాలి, సరైన వేదిక కావాలి. ఆ వేదికకు అవసరమైన సిద్ధాంతం ఉండాలి, ఆ సిద్ధాంతానికి అవసరమైన ఆచరణ ఉండాలి. ఇవేమి లేకుండా ఏదో 4 మాటలు చెప్పేసి రేపు అన్ని పార్టీలాగా వాళ్ళు మారింది అనుకోండి, ఏమవుతుంది? మిస్టర్ క్లియర్ అనే పేరు చెప్పుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా ఆరోపణలు వచ్చినాయిగా, చూస్తున్నాం కదా మనం. ఈ బూర్జువా రాజకీయాలలో, ఈ పార్టీ రాజకీయాలలో ఇటువంటి డబ్బు సారా పంచి మన ఓటేసే రాజకీయాల్లో ఈ పార్టీ ఎక్కడ ఉంటుంది? చాలామంది చూస్తున్నాం. డబ్బు వంచకుండా సారా పంచకుండా ఎన్నో పార్టీలు వచ్చినాయి, పోయినాయి కదా. మరి వాటిని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటలేదు మీరు? డబ్బు సారా పంచకుండా ఓటర్లను చైతన్యం చేసి వాళ్ళకి అవసరమైన ప్రజాప్రతినిధులుగా ఏం చేయాలని ఆలోచన చేసి దానికి అవసరమైన సిద్ధాంతాన్ని పునాది చేసుకుంటే వస్తుంది. కానీ కేవలం ఆవేశం మీద, నిరుద్యోగుల ఆవేశం మీద అంటే అసలు ఉద్యోగాన్ని నిరుద్యోగాన్ని తేడా తెలుసా వీళ్ళక నేను అడుగుతున్నాను. వ్యవసాయంలో ఉపాధి లేదా? వ్యవసాయ ఉపాధి ఎంతమంది పోతున్నారు? అట్లానే ఉపాధి అంటే ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే ఉన్నాయా? ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప ఇంకోటి ఏం లేవా? ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుందామని ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మెల్లమెల్లగా ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ అవుతాయి. కనుక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి అవసరమైన ఏర్పాట్లు ఏం చేయాలి? అందరూ సమోసాలు అమ్ముకునేవాడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. సమోసాలు అమ్ముకోవడం చిన్నతనం అని భావించేవాడు ఉద్యోగం కోసం ఆరోగ్యం చేస్తాడు. అందుకని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, మనకు ఉన్న మన తెలివిని, జ్ఞానాన్ని అంకుర సంస్థలు పెట్టుకొని ఎట్లా ముందుకు రావాలి, ఇవి ఆలోచించాలి తప్ప కేవలం ప్రభుత్వమే ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వాలు ఉండేవి కాదు. ఉద్యోగులు ఉన్నది కేవలం ప్రజల అవసరాలు తీర్చడానికే. చారాన కోడికి బారాన మసాలా అవసరమే లేదంటున్నాను.
ఇవాళ ఉద్యోగులను దేనికోసము? ప్రజలకు సేవ చేయడానికి. ప్రజల సేవ చేయడానికి ఉద్యోగులు పెట్టుకునే బదులు ప్రజలని పన్నుల డబ్బులు భోంచేయడానికి ఉద్యోగులు కాదు కదా. అందుకనే ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడానికి, ఉద్యోగాలు రావడానికి అవసరమైన పరిస్థితులు కల్పించాలి. అది పరిశ్రమలు పెంచడం కానీ, లేకుంటే ఇతర రంగాన్ని ప్రోత్సహించడం కానీ, సర్వీస్ రంగాన్ని పెద్దగా ఇట్లాంటివి చేయాలి. అంటే విధానపరంగా ఏమీ లేకుండా కేవలం ఆయన ఎవరు అన్నారని చెప్పి మేము కాంగ్రెస్ జనతా పార్టీని పెట్టుకొని ముందుకు పోతున్నాం. 36 లక్షల మంది వచ్చిందంటే 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభాలో ఎంత శాతం అయితే ఆలోచించేయండి. యువత పోనీ 36 కోట్ల మంది వచ్చారనుకోండి, అప్పుడు మార్పు సాధ్యమవుతుందా? ఆ మార్పుకు పునాది ఏం కావాలంటే ఏ మార్పు మనకు అవగాహన ఉండాలి. మార్పు అంటే లాభం లేదు. ఏ మార్పు అని అవగాహన ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి సక్సెస్ అవుతుంది. అన్నిటికంటే కొన్ని అమెరికా లాంటి దేశాలు, లేకపోతే కొన్ని మన చుట్టుపక్కల ఉన్న దేశాలు, మన దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది కనుక అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అవసరమైన ఊతం కూడా మన దగ్గర ప్రతిపక్షాలు కూడా ఇస్తాయి కూడా అంటున్నాను. అంటే ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలి, అప్పుడు లాభం లేదు. ఉన్నది ఊడగొట్టుకుంటే అసలు అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోతాయి. కనుక అవి కాకుండా చేయాలంటే స్పష్టమైన ఒక మార్గం ఉండాలి, దానికి కావాల్సిన సిద్ధాంతం ఉండాలి, దానికి కావాల్సిన ఆచరణ ఉండాలి. ఈ 3 లేకుండా లంపేన్ పార్టీ వచ్చేసి లంపేన్గా ఆలోచన చేస్తే వీధి పోరాటం తప్ప మంచి సరైన ప్రజాస్వామ్య పోరాటం చేయలేరు. ఇప్పుడున్న వ్యవస్థ మీద పోరాటం బ్రిటిష్ వాళ్ళ వ్యవస్థ మీద ఉన్న పోరాటానికి తేడా ఉంది. వలస పాలకుల మీద చేయాల్సిన పోరాటాలు వేరే ఉంటాయి, మన భారతదేశ పాలకుల మీద చేయాల్సిన పోరాటాలు వేరే ఉంటాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం లోపాలు ఉన్నాయి, ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం లోపాలు ఉన్నాయి, అవి గమనించి దాని లోపాలు లేని వ్యవస్థగా మార్చుకోవడానికి ఏం చేయాలో ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి, కానీ ప్రజాస్వామ్యంలో లోపాలకు నియంతృత్వం కాదు, పాలపొంగు రాజకీయం కాదు, ఆవేశం ఒకటే కాదు. దానికి కావాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో లోపాలకి మరింత ప్రజాస్వామ్యమే మంచి మందు, అంతకంటే మరో మార్గం లేదు. దీన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. కానీ అది వీధి పోరాటంగా మారకుండా ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఏర్పాటు చేసుకొని, దానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి వెళితే తప్పనిసరి సక్సెస్ అవుతుంది. సోషల్ మీడియాను తక్కువ అంచనా వేస్తలేను నేను. దాని ప్రచారంగా వాడుకోవాలి తప్ప మళ్ళీ పార్టీ రూపంలోకి వచ్చిందనుకోండి, మళ్ళీ పార్టీలకు ఉండే దుర్లక్షణాలన్నీ వీళ్ళకి కూడా వస్తాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళని కూడా దుమ్మెత్తిపోస్తాం మనం. అంటే ఈ సోషల్ మీడియా లక్షణం ఏంటంటే ఒకటి బాగా హైప్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ తప్పుడు చతికిలు పడతారు. అందుకనే యువత తొందరగా ఆవేశపడేది యువతనే, తొందరగా మోసపోయేది కూడా యువతనే. నేనన్న మాట కాదు, మహాత్మా గాంధీ అన్నారు. కనుక దాన్ని ఆచరణ చేసుకోవాలంటే ఆవేశం కాకుండా ఆలోచనతో ఆలోచన చేస్తే ఈ రెండు కలగలిపితే తప్పనిసరి సమాజంలో మార్పు జరుగుతుంది. మనకు సమాజంలో సకల జనుల మన అభివృద్ధి అభ్యున్నతి సాధ్యమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.